దుబాయ్‌లో గూడా మన హిందువులున్నారు. అమెరికాలో మన హిందువులున్నారు. ప్రపంచం అన్ని దేశాల్లో మన హిందువులున్నారు. ఈడ మనం తిరుగుబాటు చేస్తే వాళ్ళు గూడా ఈడిసి కొడతారు. ఓలెక్కడ పోలే? మనం ఎవరిని కాదనీకి లేదిక్కడ. వాళ్ళని వండుకోకో. మనం ఎందుకు వాళ్ళ దగ్గర కొనొద్దంటున్నామంటే, ఈ మధ్యలో సోషల్ మీడియా మాధ్యమంగా కొన్ని వీడియోలొచ్చినాయి. పానీపూరిలో ఎవరో మూత్రం పోసి ఇస్తున్నారంట. రొట్టెలు ఉమ్మిచ్చి ఇస్తున్నారంట. రెస్టారెంట్‌లో బిర్యానీలు ఉమ్మిచ్చి ఇస్తున్నారంట. తందూరి రొట్టెలు ఉమ్మిచ్చి ఇస్తున్నారంట. ఇంకెవరో ఏదో సంకలు ఇట్లా మురికి అంటించుకొని ఇస్తారంట తిన్నింకే. ఇంకెవరో ఇంకేదో పోసిండ్రంట. గివల్ల చూసిన తర్వాత ఎట్లా తింటాం? ఎట్లా తింటాం? ఇంకొకటి ఇప్పుడు దేవునికి ఏదైనా పూలదండ తీసుకురాని కోతాం. పూలదండ తీసుకురానికి పోయినప్పుడు ఒకవేళ వాళ్ళు హిందువా, ముస్లిమా మనం చూడం. దేవునికి పూలమాల తెచ్చినామా లేదా చూస్తాం. ఒకవేళ వాళ్ళు ముస్లిమ్సే అయ్యిండ్రనుకోండి, ముస్లిమ్స్‌కి ఒక అలవాటు ఏముంటది? గొడ్డు కూర తింటారు. గొడ్డు కూర తినొచ్చి వాళ్ళు స్నానం చేయకుండా గన పూలదండ ఇస్తే, ఆ పూలదండ తెచ్చి నీవు దేవునికేస్తావు. ఇప్పుడు ఎవరు కట్టుకున్నాలి ఆ పాపం? ఇప్పుడు వాళ్ళ ధర్మం బట్టి వాళ్ళు తింటారు. వాళ్ళదేం తప్పు లేదది. వాళ్ళ ధర్మంలో తినమనుంది వాళ్ళు తింటారు. వాళ్ళని మనం కాదనీకే లేదు. వాళ్ళ నోటి రుచి, వాళ్ళ కడుపుకు మనం అడ్డం పుట్టిలేం. వాళ్ళు తినుకోకో. మన హిందువులేం చేస్తారు? ఎంతటి మూఢుడైనా, ఎంత జటుడైనా ఎవరైనా సరే పవిత్రంగా స్నానం చేసి ఇంత దీపమేసి అగరబత్తులు ముట్టించి వ్యాపారం చాలు చేస్తారు.